హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి ఫ్యాషన్ వరల్డ్. నేను మనం నైటీస్ ఎక్కడ కొనుక్కున్నా చూపించాం కదా. ఈరోజు మన దగ్గర అవైలబుల్లో ఉన్న నైటీస్ అండి చూపిస్తున్నాను. ఫస్ట్ ఇవైతే కళ్యాణి టైప్ నైటీస్. క్లాత్ వచ్చి మార్బల్ క్లాత్, చూసారు కదా పైనుంచి ఎంత లెంత్ ఉందో, ఫుల్ ఉంటుంది అనమాట. ఫ్రీ సైజే ఉంటాయి, డబుల్ ఎక్స్ఎల్ సైజ్ కన్నా. ఇవి చూడండి, వీటిలో కలర్స్ మనకి ఏ కలర్స్ కావాలనుకుంటే ఆ కలర్స్ అనమాట. ఇప్పుడు కళ్యాణి నైటీస్ యూజ్ చేయడం తక్కువైంది, కాకపోతే ఏంటంటే కొంతమంది యూజ్ చేస్తుంటారు కదా, అందుకోసం. ఈ మార్బల్ క్లాత్ అనేది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు. ఈ క్లాత్ కొంచెం సింక్ అవ్వదు, అట్లా అని ముడతలు రాదు, అట్లేం లేదు. కలర్ కూడా షేడ్ అవ్వదు అనమాట. అందుకే ఈ మార్బల్లో కలర్స్ అనేవి చాలా మంచి మంచి కలర్స్ వస్తుంటాయి. పర్మనెంట్ కలర్స్ కదా, సింక్ అవ్వవు కాబట్టి. నెక్స్ట్ చూపించేది మనం మార్బల్లోనే అండి. ఇది సింగిల్ జిప్ నైటీస్. చూడండి, ఫుల్ లెంత్ ఉంటుంది అనమాట. ఫ్రీ సైజ్ కూడా, చాలా ఫ్రీ సైజ్ ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, పైన సింగిల్ జిప్ ఉంటుంది అనమాట. ఇది వచ్చి కలర్స్ అండి. నేను చెప్పాను కదా ఇందాకే మీకు, మనకి ఏంటంటే మార్బల్ క్లాత్లో ఎక్కువ కలర్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట కలర్స్ కూడా. చూడండి మన దగ్గర ఎంత స్టాక్ ఉందో, మీకు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చూపిస్తాను. మీకు ఏవి నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి నాకు చూపించండి. కాస్ట్ ఎంతో మీరు అడిగితే మాత్రమే నేను మెన్షన్ చేస్తాను, నేను మామూలుగా మెన్షన్ చేయను అనమాట. చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో. సింపుల్ ఫ్లవర్స్వి చెక్స్ ఉన్నాయి, ఇలా ర్యాండమ్ కలర్స్ లాగా, రెయిన్బో కలర్స్ లాగా ఉన్నాయి. మీకు ఏవి కావాలంటే అవి హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాళ్ళు, బయటికి వెళ్ళి పని చేసేవాళ్ళు, అలా ఎవరైనా అండి. సింగిల్ జిప్ నైటీలు అంటే అందరికీ చాలా ఇష్టపడతారు. ఇప్పుడు కళ్యాణి నైటీలు వాడడం అనేది తక్కువైంది, బోర్ కొట్టిందని చెప్తున్నారు అనమాట మన కస్టమర్స్. ఎందుకో కంఫర్ట్ అనిపించట్లేదు అని మెయిన్. ఇవి కాలర్ నైటీలు అండి, మార్బల్ క్లాత్లోనే. ఇది ఇప్పుడు మనం చూపించేటివన్నీ మార్బల్ క్లాత్లోనే కాలర్ నైటీస్ అనమాట. ఇవి కూడా ఫుల్ లెంత్ వచ్చేసాయి. చూడండి ఎంత లెంత్ ఉందో. మీకు ఎగ్జాంపుల్ కోసమని నేను స్టాండింగ్లో నిలబెట్టి చూపిస్తున్నాను అనమాట. ఇవి చూడండి, కాలర్ నైటీస్లో కూడా మార్బల్ క్లాత్ ఇలాంటివి రఫ్ అండ్ టఫ్ వాడచ్చు. బయట మ్యాక్సిమం ఏంటంటే ఈ కాలర్ నైటీస్ ఎందుకు యూజ్ చేస్తారంటే, బయట పొలం పని చేసేవాళ్ళు వాళ్ళు ఎక్కువ వాడతారనమాట. ఎందుకంటే వాళ్ళకి ఎండకి అది ట్యాన్ అంతా ఫామ్ అవ్వకుండా కొంచెం వాళ్ళకి కంఫర్ట్ జోన్ అనమాట ఈ కలర్ నైటీలు వేసుకుంటే. ఎందుకంటే మనం అంటే ఇంట్లో కూర్చొని ఎలా చేసుకుంటున్నాం, వాళ్ళు బయట చేయాలి కదా, ఎంతమంది అందరూ ఉంటారు కాబట్టి కొంచెం కంఫర్ట్గా ఉండదు అనుకుంటారు కదా. అలా ఉండకుండా ఇలాంటి నైటీలు యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ కాలర్ అనేది ఫుల్ నెక్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా వాళ్ళు యూజ్ చేసేసుకుంటారు. చూడండి ఈ మోడల్లోనే 3 కలర్స్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. నేను ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చూపిస్తున్నానండి. మీకు ఏవి కావాలంటే అవి మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. అన్ని కలర్సు, అన్ని డిజైన్స్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ యూనిక్గా నేనే అక్కడ మీకు షాప్లో చూపించాను కదా, వాటిలో ఒక్కోటి తీసుకుంటూ 1 బై 1 సెలెక్ట్ చేసుకున్నాను నేను నీట్గా. దగ్గర నాకు 2 అవర్స్ 3 అవర్స్ పట్టింది ఇవి సెలెక్ట్ చేసుకోవడానికి మాత్రమే. ఇది కాటన్ నైటీలు అండి. ఇవి నార్మల్ కాటన్, 2 పీసులు మాత్రమే మిగిలాయి మనకి. ఇది వచ్చేసిందండి బాబోయ్, కొత్త మోడలు. అదే అండి, లాంగ్ ఫ్రాక్ మోడల్ నైటీ అనమాట. ఇది ఫ్రాక్ మోడల్ నైటీ. ఇది కాటన్ కూడా చాలా స్మూత్ ఉంది. సేమ్ మనకి లాంగ్ ఫ్రాక్ ఎలా ఉంటుందో కాటన్ ఉంది, అలా ఉంటుంది అనమాట. చిన్న ఫ్రిల్స్ వచ్చింటాయి, చాలా సూపర్గా ఉంది. చూడండి మీకు చూపిస్తాను. పైన బటన్స్ కూడా పెట్టారు వాళ్ళు, ఎందుకంటే ప్లెయిన్ ఉంటే ఏమనిపించదని వాళ్ళు ఇలా పెట్టేశారనమాట. చూస్తున్నారు కదా మీరు, ఫుల్ లెంతే ఉంటుంది. నాకు తెలిసి ఇది కాటన్, మంచి కాటన్ కాబట్టి కొద్దిగా సింక్ అవుతుందండి వాటర్లో పడిన తర్వాత. సో మీరు హ్యాపీగా టాప్ లాగా కూడా వాడేయచ్చు, కొద్దిగా లావు ఉన్న వాళ్ళు చెప్తున్నాను. లేదంటే ఆల్ట్రేషన్ చేయించుకోండి సరిపోతుంది. మన దగ్గర ఇవి 2 ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయండి. ఓన్లీ 2 పీసెస్ మాత్రమే మనకి మిగిలాయి. సో చూడండి, మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం కామెంట్ చేయండి.
నెక్స్ట్ వచ్చి ఇవి కాలర్ నైటీస్లో స్పన్ కాటన్ అనమాట. స్పన్ కాటన్ అనేది ఎలా ఉంటుంది, మార్బుల్ కొద్దిగా రఫ్, లైట్ రఫ్ అనిపించినా కూడా ఈ స్పన్ కాటన్ అనేది చాలా స్మూత్గా ఉందండి. ఎలా అంటే ఇంకా మనకి చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది అనమాట వేసుకున్న తర్వాత. ఇంకో హైలైట్ ఏంటంటే ఈ స్పన్ కాటన్లో మనకి కలంకారీ మోడల్ వచ్చింది చూసారా, మిడిల్ వన్ కలంకారీ మోడల్ అనమాట. ఇది నాకైతే అమేజింగ్ అనిపించింది. ఓరే బాబోయ్ ఏంట్రా బాబు వీటిలో కూడా కలంకారీ వేస్తున్నారా లాస్ట్కి అని అనిపించేసింది అనమాట. అలా ఉన్నాయి. ఇంకా చూడండి ఇవి కూడా ఫుల్ లెంత్ ఉన్నాయి స్పన్ కాటన్ కూడా. అదే మీకు కలర్స్ చూపిద్దామని నేను చూపిస్తున్నాను అంతే. చూడండి వీటిలో కూడా బ్లాక్ అలా అన్నీ యూనిక్ డిజైన్సే, యూనిక్ కలర్సే ఉన్నాయి. నేను తీసుకొని వచ్చేది మాత్రం నేను చెప్తాను కదా, ఇప్పుడు మనకి చీప్ అండ్ బెస్ట్ ఉండాలన్నమాట. ఏదైనా తీసుకున్నామంటే వర్తీగా ఉండాలి. ఎప్పుడు అలానే ఆలోచిస్తాను నేను. నా కస్టమర్స్ కూడా నేను అలానే ప్రొవైడ్ చేస్తుంటాను అనమాట. మన దగ్గర ఇంకా శారీస్ కూడా ఉన్నాయి. ఐ మీన్ లో బడ్జెట్ శారీస్ 250 అంతే. ఆ రేంజ్లోనే మంచి క్వాలిటీ శారీస్ ఉన్నాయి. లెంత్ మాత్రం తక్కువేం లేదండి. యాజ్ ఇట్ ఈస్ మన శారీ ఓల్డ్ శారీస్ ఎంత ఉంటాయో అంతే లెంత్ ఉన్నాయి. 250 అని తక్కువ లెంత్ ఉంటుంది అని మీరు అనుకోవడం చాలా తప్పు. కంపల్సరీ అది కూడా నేను చూపిస్తాను. నేను ఆల్రెడీ నాకు డౌట్ వచ్చి నేనే ఒక శారీ ఓపెన్ చేసి చూసుకున్నాను అనమాట, సరిపోతుందా లేదా ఎంత ఉంది అని మీకు నేను చెప్పడానికి. ఇవి వచ్చి మదర్ నైటీలు అండి. మదర్ నైటీలో మాత్రం సూపర్ ఉన్నాయండి కలెక్షన్స్. ఎంత బాగా అనిపిస్తున్నాయంటే అంత బాగా అనిపిస్తున్నాయి. వాటిలో కలర్స్ బాగున్నాయి, క్లాత్ కూడా చాలా బాగుందండి, స్మూత్గా ఉంది. నేను అది సెట్ చేస్తున్నాను, మర్చిపోయి ఆటోమేటిక్గా వీడియో తీసేసాను అనమాట. సర్లే కట్ చేయడం ఎందుకు, మీకు ఏదో చెప్దాంలే ఇన్ఫర్మేషన్ దాని గురించి అనుకొని మళ్ళీ అలాగే కంటిన్యూ చేశాను. చూడండి ఎంత బాగున్నాయో ఒకసారి. కలర్ కాంబినేషన్స్ అయితే అమేజింగ్ అనిపిస్తున్నాయి నాకైతే. అక్కడ చూడడం వేరు, తెచ్చిన తర్వాత మనం ఇక్కడ చూడడం వేరు అనమాట. అలా అనిపిస్తుంది ఒక్కోసారి. చూడండి ఇప్పుడు 1 బై 1 మీకు చూపిస్తాను నీట్గా. చూడండి ఎలా ఉన్నాయి. అసలు 2 జిప్స్ వచ్చింటాయి, 3 జిప్స్ కూడా ఉన్నాయండి. ఈ 3 జిప్స్ అసలు ఎక్కువ వాడలేము, అందుకోసమే నేను 2 జిప్సే తీసుకున్నాను. ఫీడింగ్ నైటీలు ఎక్కువ ఏమంటారు అంటే ఈ క్లాత్ కొంచెం స్మూత్ ఉండాలన్నమాట. ఎందుకంటే మెటర్నిటీ టైంలో మనకి ఎంత కంఫర్టబుల్గా ఉంటే అంత మంచిది. లేదంటే మనకి ఆల్రెడీ మూడ్ స్వింగ్స్ ఉంటాయి, అది అందరు అర్థం చేసుకోలేరండి. కొంతమంది మాత్రమే అర్థం చేసుకోగలరు. మెటర్నిటీ టైంలో చాలా అంటే చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఆ మూడ్ స్వింగ్స్ తగ్గట్టు మనం ఇలా కాటన్ వేసుకుంటేనే మనకి కొంచెం బాడీ అనేది హెల్ప్ చేస్తుంది. లేదంటే చాలా కష్టం అయిపోతుందండి. పిల్లల్ని పిల్లల్ని కేర్ చేసే అంత కెపాసిటీ మనకి ఉండాలంటే కొంచెం బాడీ మీద కూడా కొంచెం స్మూత్గా ఉండే క్లాత్స్ ఉండాలి. అందుకే నేను కాటనే ప్రిఫర్ చేస్తాను ఎప్పుడు కానీ. అది దట్టు ఇది వెయిట్లెస్ ఉంటుంది కొద్దిగా, సో హ్యాపీగా యూస్ చేసేసుకోవచ్చు. మూడ్ స్వింగ్స్ బట్టి పిల్లలు వాళ్ళ యొక్క కేరింగ్ తీసుకునే దాన్ని బట్టి మనం మన క్లాత్స్ ఎక్కువ కేర్ తీసుకోలేము ఆ టైంలో. ఇంకోటి ఏంటంటే ఈ క్లాత్స్ మనం మ్యాక్సిమం ఒక 3 months కన్నా ఎక్కువ యూస్ చేయకూడదు. ఎందుకంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు పాస్ పోయడం కానీ లేదంటే వామిటింగ్స్ చేసుకోవడం కానీ అలా చేస్తుంటారు కదా. ఈ క్లాత్స్ అంతా కొద్దిగా ఇన్ఫెక్షన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో ప్లీజ్ ఫీడింగ్ మదర్స్ ఎవరున్నారో ఎవ్రీ 3 monthsకి ఒకసారి మీ నైటీలు అనేది చేంజ్ చేసుకోండి. చిన్న సజెషన్ మాత్రమే ఇది, ఆర్డర్ కాదు. ఎందుకంటే నాకు తెలిసిన విషయం నేను మీతో షేర్ చేస్తున్నాను అంతే. సో ఇవైతే మనకి రెగ్యులర్గా రౌండ్ నెక్ అండి, అది మంచి కాటన్. ఇవి కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. ఫ్రంట్ బ్యాక్ ఇలా మనకి రౌండ్ నెక్ వచ్చేస్తుంది. అలాగే మనకి ముందు జోబు కూడా ఉంటుంది. ఇవేంటంటే కొద్దిగా హైట్ అండ్ XXL కంటే కొంచెం ఫ్రీ సైజ్ వస్తాయి. ఎవరికైనా కావాలంటే మనం తీసేసుకోవచ్చు, డైలీ యూస్కి బాగా యూస్ చేసుకోవచ్చు అనమాట. వీటిలో నేను తెచ్చాను కానీ ఆల్రెడీ సేల్ అయిపోయినాయి. ఓన్లీ 3-4 పీసెస్ ఏమో మిగిలినాయి అంతే. నేను పామిడ్ నుంచి ఎగ్జాక్ట్గా 120-130 నైటీస్ తీసుకొని వచ్చానండి.
అన్నట్టు ఉన్నాయి. ఇది చూడండి, మీకు ఫుల్ నైటీ చూపిస్తాను. సో వాటిలో కొన్ని సేల్ అయ్యాయి, ఇంకా కొంతమంది తెలీదు మన దగ్గర ఉన్నాయని. అందరికీ తెలియాలి ఏ ఉన్నాయో అని వీడియో చేస్తున్నాను అనమాట. చూడండి, జోబ్ కూడా ఉంది వీటికైతే. సో చూడండి, ఫ్రీ లెంత్ ఉంటుంది మన దగ్గర. ఇంకా ఈ రౌండ్ నెక్లో వచ్చి ఓన్లీ 3 కలర్సే, ఐ మీన్ 3 నైటీసే అవైలబుల్లో ఉన్నాయి. నెక్స్ట్ తెస్తాను, మళ్ళీ తెప్పిస్తాను అనమాట. అది ఫీడింగ్ నైటీ ఒకసారి చూపిద్దాం అనుకున్నా కానీ కళ్యాణి నైటీలే కదా మళ్ళీ ఏం చేస్తాను అనుకుని మళ్ళీ అయిపోయాను. ఇవి వచ్చి డల్ కాటన్ అండి. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ కాటన్ నైటీసే. కాకపోతే ఏమవుతుందంటే వీటిలో కలర్స్ అనేవి చాలా డల్గా ఉంటాయి, అంత బ్రైట్గా ఉండవు. దట్టు మనం యూస్ చేసేదాన్ని బట్టి కూడా నైటీస్ అనేవి ఎండకి వేయకూడదు. డల్ కాటన్ కాబట్టి వాటికి కలరింగ్ అనేది చాలా లైట్గా ఇస్తారు. మనం ఎండలో వేసినామంటే పాడవుతాయి. కొద్దిగా నీడ ఉన్న ప్లేస్లోనే ఆరేసుకోవాలి, లేదంటే తిప్పి ఆరబెట్టుకోవాలి అలా అనమాట. మనం కేర్ తీసుకునేదాన్ని బట్టి ఈ నైటీలు మనకి ఎక్కువ రోజులు వస్తాయి. ఇవైతే ఫుల్ ఫ్రీ సైజ్ ఉంటాయి, లెంత్ ఉంటాయి. సో వీటిలో కలర్స్ కూడా చూడండి, రెగ్యులర్ కలర్సే ఉంటాయి. ఆల్రెడీ మనం చూసిన కలర్సే ఉన్నట్టే అనిపిస్తుంటాయి. మోడల్ కూడా చాలా సింపుల్గా ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా మీరు. అన్నీ చూపిస్తాను, నా దగ్గర ఏవి ఉన్నాయి అని చెప్పాను కదా. సో అన్నీ చూపిస్తున్నాను చూడండి. వీటిలో ఇంకా కొన్ని ఉన్నాయి, మళ్ళీ చూపిస్తాను. అంటే నేను ఒక్కోటి 2 ఎందుకు చేస్తానంటే, ఒకవేళ ఒకరు కాకపోయినా ఇక్కడ ఒకరికి నచ్చినా ఇంకో చోట ఇంకొకరికి నచ్చుతుంది కదా అని కొన్ని 2 పీసెస్ తెస్తాను. సో మీకేది నచ్చుతుందో, మీకేం కావాలో అది తీసేసుకోండి అంతే. నేనైతే ఉన్నది ఉన్నట్లే ఎప్పుడు ఫ్రాంక్గానే చెప్తానండి. డల్ కాటన్ అని, నార్మల్ కాటన్ అని. ఈ డల్ కాటన్లో కూడా నేను రౌండ్ నెక్ తీసుకొని వచ్చాను. ఎందుకంటే అందరు కళ్యాణి ఇప్పుడు వాడాలంటే కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు చాలా, అందుకే ఇంకా రౌండ్ నెక్ తీసుకొని వచ్చాను. అంటే ఇది రౌండ్ నెక్ అనేది కొంచెం ట్రెండీగా ఉంటుంది, అది కాకుండా డీసెంట్ లుక్ ఉంటుంది అనమాట. కళ్యాణి నైటీలు అందరూ బోర్ కొట్టేస్తుంది. సో ఇలా కొద్దిగా మనకు కూడా చేంజ్ ఉన్నట్టు ఉంటుంది కదా అని తీసుకొని వచ్చాను అనమాట. సో ఇవన్నీ మన దగ్గర ఉన్న నైటీస్ అండి. దగ్గర 120 అలా ఉన్నాయి. ఎవరికి ఏమైనా కావాలంటే వచ్చి తీసుకోండి. ఇంకా శారీస్ అవి ఉన్నాయి, అవి ఇంకో వీడియోలో పెడతాను. Thank you for watching. Please subscribe my channel, like, share and comment.